ఎందుకు పులివెందుల తాలూకా, కమలాపురం చెప్తున్నానంటే, గతంలో జమ్మలమడుగు తాలూకా రిలేటెడ్‌గా ఉండేటువంటి కుముద్ది అనే ఊరి పేరుతో ఈ రాష్ట్రంలో పాపులర్ సినిమా ఒకటొచ్చింది. 'అరవింద సమేత'. జూనియర్ ఎన్టీఆర్ గారు దాంట్లో అద్భుతమైనటువంటి యాక్ట్ చేశాడు. యాక్టింగ్ వరకు అభినందిస్తాం. కానీ ఆ రోజు జరిగిన విష ప్రయత్నం ఏంటంటే, కుముద్ది అనే గ్రామంలో ఇద్దరు పేకాట్లో ఓడిపోయే క్రమంలో ఒక రూ. 5 ఇవ్వలేక గొడవలొచ్చి ఫ్యాక్షన్ చేసుకొని పదుల సంఖ్యలో చచ్చిపోతారు అనే ఒక మెసేజ్ ఇచ్చారు. అది పూర్తి అభ్యంతరకరం. ఈరోజు కొమ్ముద్దికి మీరు వెళ్ళారంటే ఎంత అద్భుతంగా ఆ గ్రామం, ఆ మండలం అభివృద్ధి చెందిందో పోస్తే చూసి తెలుస్తుంది. ఫ్యాక్షన్ జరిగింది, చనిపోయారు. ఎందుకంటే రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఫ్యాక్షన్ జరిగిందే తప్ప గొడవ జరిగే అన్ని ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతంలో ఉంది. కానీ రూ. 5 డబ్బులు కాడ వచ్చిన గొడవ కోసం అంటే రాయలసీమలో ప్రాణాలని చాలా సులభంగా తీసేసుకుంటారు అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అది చాలా తీవ్రమైన అభ్యంతరకరం. ఆ మెసేజ్కి అభ్యంతరకరం. ఫ్యాక్షన్ జరిగిందంటే జరిగింది. అదే గ్రామం ఈరోజు ఆదర్శంగా ఉంది అక్కడ. దానికి కూడా పక్క మండలమే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్లో గెలిచింది. వీళ్ళన్నిటికీ హెడ్ క్వార్టర్ పులివెందుల తాలూకా. తమాషా ఏంటంటే ఆ పులివెందుల తాలూకా వాళ్ళు పెట్టిన భిక్షే ఈనాటి తెలుగు సినిమా పరిశ్రమ. బిఎన్ రెడ్డి గారు కావచ్చు, నాగిరెడ్డి గారు కావచ్చు, ఏదైతే సినిమా పరిశ్రమ చెన్నై కేంద్రంగా ఉన్న, మద్రాస్ కేంద్రంగా ఉన్నప్పుడు పునాదులు వేశారో వాళ్ళందరూ పులివెందుల తాలూకా వాళ్ళు. ఆ రోజు పులివెందుల తాలూకా వాళ్ళు ఆ రోజు విజయవాహిని స్టూడియో కావచ్చు, ప్రారంభంలో సినిమాలు ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ పరిచయం అయింది అక్కడి నుంచే. కానీ వీళ్ళందరినీ పరిచయం చేసింది వీళ్ళే, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు వాళ్ళు, చందమామ క్రియేషన్స్ వాటిలో. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమకు బీజం వేసింది, భిక్ష పెట్టింది రాయలసీమ ప్రాంతం పులివెందుల తాలూకా. అదే తాలూకాలో వాళ్ళ వారసులకు వచ్చిన వాళ్ళు అదే తాలూకాలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని విష ప్రయోగం చేశారు. ఇట్లాంటి సందర్భాల్లో ఈరోజు కడప అదే ప్రాంతంలో సంబంధించినటువంటి శ్రీచరణి ప్రపంచం గర్వించదగ్గ విజయంలో భారతదేశం తలెత్తుకుని జరిగే దాంట్లో మన తెలుగువారిగా అందులో రాయలసీమ ప్రాంతం నుంచి ఉండడం అనేది వీటన్నిటికి సమాధానం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో అవకాశాలు రావాలి కానీ అద్భుతాలు చేస్తారు, గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు అనేదానికి ఒక ఉదాహరణ.